ఆదివారం ఉదయం 10 గంటలకు శాంతినగర్లోని నిర్మలా సౌదాలో నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న శాశ్వత సభ్యులు ప్రతాప్ రెడ్డి, వినయ్ రెడ్డి, నిర్మలారెడ్డి, రాధికారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అందరి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కోశాధికారి ఎద్దల రామచంద్రారెడ్డి గత నెల జమా ఖర్చులు పూర్తి నివేదికను అధ్యక్షులకు సమర్పించారు. సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలను వీక్షించిన సెలబ్రేషన్స్ శ్రీనివాసులు రెడ్డి 10,116 రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఆనం చండీరాణి, నిర్వహణ అధ్యక్షులు నెల్లూరు సుజాతారెడ్డి, కార్యదర్శులు బివి రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సృజనారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, హరినారాయణ రెడ్డి, కైపు మల్లికార్జున్ రెడ్డి, లాయర్లు సతీష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సునీతారెడ్డి, లక్ష్మీరెడ్డి, విద్యుల్లతారెడ్డి పాల్గొన్నారు. నమస్కారాలు. నేను రెడ్ల ఐక్య వేదిక మహిళా అధ్యక్షురాలిని. నా పేరు ఆనం చండీరాణి రెడ్డి. మా అభివృద్ధి, ఈ రెడ్ల అభివృద్ధి చాలా పురోగతిలో ఉంది. దీన్ని మేము ఇంకా ముందు చాలా ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాము. దీనికి మన రెడ్ల అందరి సహకారము కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు రెడ్లకి ఐక్యమత్య లేదు అనే మాట తీసుకురాకుండా దీన్ని ముందుకు తీసుకురావాలని నా అభిప్రాయము. దీనికి సభ్యులందరి సహకారము ఉన్నది. ఈ సహకారం ఇంకా కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక స్థాయిలో మనము మన ఐక్య వేదికని నిలబెట్టాలని నా కోరిక. దీనికి ప్రతి రెడ్డి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈ నిర్మలా సౌదాలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రెడ్ల ఐక్య వేదిక శాశ్వత సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈనాటి సమావేశానికి చర్చించడం జరిగింది. ఈ అకౌంట్స్ పరంగా కూడా ఏంటంటే ఈ రెడ్ల ఐక్య వేదిక ప్రతి ఒక్క అకౌంటు వ్యవహారాన్ని కూడా సక్రమంగా నిర్వహిస్తూ రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరు కూడా సంశయం అనేది లేకుండా అకౌంట్స్ని నిర్వహిస్తామని సభాముఖంగా మీకు తెలుపుతున్నాను. డాక్టర్ బివి రెడ్డి, రెడ్ల ఐక్య వేదిక జనరల్ సెక్రటరీని. ఈరోజు సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించి ఒక నివేదికను రూపొందించడం జరిగినది. దీనికి ప్రత్యేకించి మన కోశాధికారి రామచంద్రారెడ్డి గారికి అభినందనలు. అదేవిధంగా అనేక మంది బర్త్డేస్ ఈ నెలలో ఉన్నాయి కాబట్టి రెడ్ల ఐక్య వేదిక తరపున వారందరికీ కూడా విషెస్. ఇక రెడ్ల ఐక్య వేదిక అనేది మొదటి నుంచి కూడా కార్యాచరణలో విద్య, వైద్య, ఆరోగ్య, అదేవిధంగా ఉపాధి రంగాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి రెడ్డి బిడ్డలకు సాయం చేయడం జరుగుతూ ఉన్నది. అదే కార్యక్రమాన్ని ఇవాళ కూడా చర్చించాము. కొంతమంది వారి రంగాలలో వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి అనేక విధాలుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా అనేక కార్యక్రమాలు చేపడతాము. థ్యాంక్ యూ. ఈరోజు అందరూ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ నెలలో బర్త్డే పార్టీలు మన శ్రీనివాసరెడ్డి గారు, పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మన ప్రతాప్ రెడ్డి ముఖ్యులు, అంటే స్తంభాలు ఇవన్నీ రెడ్ల ఐక్య వేదిక మూల స్తంభాలు. ఈ మన సెక్రటరీ ప్రతాప్ రెడ్డి గారి, మన పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళది ఈ మంత్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ కలిసి ఇదే విధంగా ప్రతి నెల ఏ మంత్ బర్త్డే పోతున్నాం. అదేవిధంగా మన శ్రీనివాసరెడ్డి గారు ఎవరి ఇయర్ 5,000 ఒకరికి పేద విద్యార్థికి, రెడ్డి విద్యార్థికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాటికి వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. రెడ్ల ఐక్య వేదిక నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ జరుపుతున్నాము. ఈ నెలలో పుట్టిన ప్రతాప్ రెడ్డి,
అని నేను ఆ వెందోటి వినయ్ రెడ్డి అని మన ధనంజయ వాళ్ళ అబ్బాయి. అలాగే మన ఎంత ఇచ్చారు, ఎవరు ఎంత ఇచ్చింది, ఎవరు దేనికి ఖర్చు పెట్టింది అన్ని ఒక నివేదిక రూపంలో వాట్సాప్ రూపంలో ఈరోజు పెడుతున్నాము. అందులో ఎవరైనా పొరపాటు మేము రాయటంలో మిస్ అయ్యి ఉండవు. ఒకవేళ అయ్యి ఉంటే ఏదైనా మీరు చూసి మాకు చెప్తే దాన్ని సవరించుకుంటాము. ఈ సంవత్సరం నుంచి మన అకౌంట్స్ పరంగా అన్ని క్లియర్గా ఉంటాయి కాబట్టి ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండకుండా అన్ని నివృత్తి చేయాలని మన అధ్యక్షులు సెలవు ఇచ్చారు. ఆయన ఆదేశాలు పాటిస్తూ అన్ని ఈ రోజుతో క్లియర్ చేస్తున్నాము. అలాగే ముందు ఈ కార్యక్రమాలన్నీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు పోవాలని మా రెడ్ల ఐక్య వేదిక శాసనసభ్యులందరూ కోరారు. అలాగే ఈరోజు సెలబ్రేషన్ హోటల్ శ్రీనివాస్ రెడ్డి గారు శాసనసభ్యులుగా 10,000 కట్టి వాళ్ళలో ఒకరిగా రావటం మాకు అదృష్టంగా. ఒక కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం ఏర్పరచుకోవాలని అందరి ఒక ఏకాభిప్రాయంతో వచ్చాము. ఓకే, ధన్యవాదాలండి అందరికి పేరు ధన్యవాదాలు.